ఇప్పుడు ఆదాని అంబానీకి కానీ లక్షల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి, ఎట్లా ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు ఏమన్నా మనం శ్రమ చేస్తేనేమో వాళ్ళు శ్రమ చేసిండ్రు ఏమన్నా? అంటే ఈ ప్రభుత్వాలు పాలకులు వాళ్ళకి సహజ వనరులు కట్టబెట్టారు. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చాడు కాంట్రాక్ట్. ఇప్పుడు మనం చేస్తున్నాం గ్రానైట్ స్టోన్స్, లేకపోతే ఈ మన బంగారు గనులు, లేకుంటే ఈ ఇనుప ఖనిజాలు, లేకుంటే ఈ ఐరన్ ఓరు, ఇవన్నీ మేము ఉలాపూర్ ఐరన్ ఊరు పోయొచ్చాం కదా, చూసాం. కాబట్టి ఎన్న ఎట్లా ఉందంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మన గుట్టలన్నీ ఉంటాయి, ఆ గుట్టలన్నీ ఇప్పుడు గ్రానైట్ స్టోన్ అయితేనే కదా కాంట్రాక్ట్ తీసుకుంటాడు. తీసుకొని గనుల శాఖ ఉంటుంది కదా, మైని తీసుకుంటారు కదా, దానికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటారు, అడ్డగోలుగా సంపాదించుకుంటారు, కోట్లు గడిస్తూ ఉంటారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ పరంగా నడపండి, మీరు ఎందుకు ప్రైవేట్కి ఇస్తారని మనం అంటాం. మేము ప్రైవేట్కి ఇస్తేనే మాకు లాభం నడుస్తుందని గవర్నమెంట్ అంటుంది. యాజమాన్యం సరిగ్గా చేయలేము, ఫెయిల్యూరే కదా. ఎందుకు చేయలేవు నువ్వు? ఇప్పుడు టెక్నీషియన్స్ ఇప్పుడు ఫార్మా కంపెనీ అనేక ఉన్నాయి, కంపెనీలు వచ్చినాయి, కొత్తగా వస్తున్నాయి. వాళ్ళు అలాంటి కొన్ని మీరు ప్రయత్నించినా కానీ అడ్డుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుందా సార్? ఇప్పుడు వాళ్ళ అధికారులు వాళ్ళు చేయాలి, మనం చేయలేం కదా. ఇప్పుడు మన ఎక్స్పర్ట్ మాకు ఒకటి ఇవ్వండి, మేము చేసి చూసి. అయితే మీరు అధికార పార్టీకి అయితే ఎదురైతే పోరు, అధికారంలో ఉన్న వాళ్ళకి అయితే అధికారం పోకపోతే ఇవన్నీ ఎక్కడైతే అధికారం అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వేసినాం, ఎంత చర్చ చేసినాం, మొత్తం సాల్వ్ చేసినాం అసెంబ్లీ, లేకుంటే ధర్నాలు చేసినాం, లేకుంటే కూర్చున్నాం, నిలబడ్డాం, ప్రొటెస్ట్ చేసినాం, నిరసన చెప్పినాం. తెలంగాణ కొరకు కొట్లాడిపోతేనే తెలంగాణ వచ్చిందా? ఒక వ్యక్తి వల్ల రాలేదు కదా, పోరాటాలు చేస్తేనే వచ్చినాయి మార్పులే ఇవన్నీ. అయితే అంత అనుకున్నంత ఎందుకు రాలేదు? మనం ఇప్పుడు దోపిడీ ఎందుకు పోలేదు, దోపిడీ రాజ్యం ఎందుకు పోలేదు అంటే అదే దోపిడీ రాజ్యం పోయేదానికి ఇంకా పరిపక్వత మన దేశంలో ఉన్నటువంటి పరిణామాలు పరిస్థితులలో ఇంకా తెగింపు ఉద్యమాలు కావాలి, వస్తే అవుతుంది. ప్రజలు సిద్ధం కావాలి, ప్రజలు సిద్ధం చేయాలి. మొదలు ఇప్పుడు సైద్ధాంతిక అవగాహన కల్పించే ప్రాసెస్ చేసుకోవాలి, ఇప్పటికైనా మార్చుకోవాలి. అయితే గత తరం పోయింది, గత త్యాగాల తరం అది. ఇప్పుడు మేమంతా ఆ అవశేషాల మధ్యలో వచ్చిన వాళ్ళం. ఇప్పుడు వచ్చేది ఇంకా కొత్త జనరేషన్. ఇప్పుడు అంతా టెక్నాలజీ. ఇప్పుడు నీకు ఏమైనా సెల్ ఫోన్ పట్టుకుంటావు, మాట్లాడుతావు, పొరదిస్తావు. అప్పుడు ఏమున్నది? అప్పుడు ఏం లేదు కదా. కాబట్టి ఇప్పుడున్న అలవాట్లు, ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ కొంత అంతర్మతం చేసుకొని ఇప్పుడున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా కొంచెం చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. అది ఎట్లయినా పోరాటం లేకుండా అయితే ఏ పని కాదు. ఉద్యమాలే అంతిమంగా అవే వేదికలు, ఉద్యమాలు లేకపోతే చేయలేము. కాకపోతే ఎట్లా చేయాలనే దాని మీదనే. అందుకనే మేధావులు ఇప్పుడు మేధా పట్కర్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక మేధోమనం చేస్తున్నారు 3-4 రోజుల నుంచి. ఏమిటి ఇక నియంత్రిత రాజ్యమే ఈ దేశంలో. అందులో మతోన్మాదం, నియంతృత్వం వచ్చేసింది. ఇంకా స్వేచ్ఛ పరిపాలన ఎక్కడ ఉంటుంది? ఇంకా భవిష్యత్తు ఏమిటి? ప్రజాస్వామ్యం ఏమిటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే తిరగదూడే పరిస్థితి వస్తుంది. ఎట్లా ఏమిటి అనేది అనేక సంఘాలు కలిసి చర్చలు చేస్తున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. కమ్యూనిస్టులు కూడా మేము కూడా అదే జరుగుతుంది. మావి కూడా మహాసభలలో దీనిలో చర్చ పెడుతున్నాం. ఇప్పుడు సిపిఎం వాళ్ళు మొన్న ఒకరిని పెట్టిన రాజకీయ తీర్మానం ముసాయిదా పెట్టారు. మా మహాసభలు ఉన్నాయి, దానిలో మేము ముసాయిదా పెట్టుకుంటాం. మేము సిపిఐ చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు నియంతృత్వ పోకడలు కలిగినటువంటి ప్రభుత్వం. అంటే ఇది ఎట్లా చెప్తారు మీరు? అది అంటే ఇప్పుడు దానికి వాళ్ళు ఇప్పుడు మనకు సంబంధించినటువంటి వ్యవసాయానికి ఒక పైసా రుణమాఫీ కానీ వ్యవసాయానికి ఏం చేయరు. అదే కార్పొరేట్ సంస్థలకు 14 లక్షల కోట్లు మాఫీ చేశారు. దాన్ని బట్టి చెప్తాం. తర్వాత కట్టబెడుతున్నారు అన్ని సహజ వనరులు. అదే భూమికి వ్యవసాయానికి మద్దతు ధర ఎందుకు ఇయ్యాడు? స్వామినాథన్ కమిషన్ సిఫారసు పెట్టిండు. మనం ఏమంటున్నాం ఇప్పుడు? వీళ్ళు ఏమంటారు? మద్దతు ధర అంటున్నాం, గిట్టుబాటు ధర కావాలి, సపోర్ట్ ప్రైస్. అది కూడా చట్టం లేదు. ఇప్పుడు చేస్తానంటే 3 సాగుని చట్టాలు తెచ్చి అది కూడా చేయలేదు కదా. కాబట్టి అట్లా అన్ని అబద్ధాలే. కాబట్టి వ్యవసాయం పట్ల చిన్న చూపు, కార్మికుల పట్ల చిన్న చూపు. వలస కార్మికులు కరోనాలో ఎట్లా బయటపడ్డారు? 20 కోట్ల మంది మొత్తం వలస కార్మికులు ఉన్నారు కదా దేశవ్యాప్తంగా. అంటే వాళ్ళకి బతుకులేకనే కదా. ఇప్పుడు మన దగ్గరికి బీహార్ వాళ్ళు వస్తున్నారు, మన గ్రామాలలో తెలంగాణ పల్లెల్లో కొట్లాట అయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు వస్తున్నారు, తెల్లారి నుంచే రాత్రి రాకుండా నాటేస్తారు, టక్క వాళ్ళు ఇది చేసుకుంటారు. వాళ్ళకి తక్కువ ధర, వీళ్ళు మాకు గిట్టుబాటు తెలియదే, మా నోట్ల కాడ బుక్కెత్తుకుపోతారని వీళ్ళు అంటారు. తెలంగాణ కూలీలు వీళ్ళంతా కూడా పల్లెల్లో కూలీలు ప్రజలు. అంటే అట్లాంటి దృష్టి ఎందుకు వచ్చారు? బీహార్ నుంచి వెళ్ళి లేదంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళి. కానీ ఇప్పుడు అన్ని ఏ హాస్పిటల్కి పో, ఇక్కడ ఎవరు ఉండరు తెలంగాణలో. హైదరాబాద్లో చూస్తే తెలంగాణ వాళ్ళకంటే వాళ్ళు కూడా ఎక్కువ గణనీయ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందుకని వలస కార్మికులు ఎక్కడెక్కడ నీకు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించినందువల్ల, పరిశ్రమలు తీసుకురందువల్ల, కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయనందువల్ల, నైపుణ్యత శిక్షణ ఇవ్వనందువల్ల
యువత పక్కదారి బట్టి పోవాల్సి వస్తూ ఉంది. ఓకే. ఇది దుస్థితి. ఇప్పుడు వామపక్షాన్ని మేము నక్సలిజాన్ని అంతం చేస్తాం, 2026 వరకు లేకుండా చేస్తాం. సరే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, సెల్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కదలికలు దొరుకుతుంది మొన్న కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా జరిగింది. పోతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎట్లయిందంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడ మనిషి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది కూడా మోడర్న్ టెక్నాలజీ ప్రకారంగా ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాంటిది వచ్చి ఇప్పుడు మావోయిస్టులందరినీ మొట్టు పెడితే మన కమ్యూనిస్టు పార్టీలో గమ్మునుంటే మరి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలా? ప్రభుత్వ వైఖరిని ఎవరు అడ్డుకోవాలా? వామపక్షాలు కమ్యూనిస్టులు ఏం లేదు. కమ్యూనిస్టులు నేను ఒక పెద్ద వ్యాసం రాసినాను, ఒక పెద్ద రౌండ్ టేబుల్ పెట్టినాం సిపిఐ ఆధ్వర్యంలోనే. ఈ వామపక్ష భావజాన్ని కమ్యూనిజాన్ని ఎవడు అంతం చేయలేడు. దూపిడినంత వరకు ఉంటుంది, అణచివేతలు ఉన్నంత వరకు. కాకపోతే తాత్కాలికంగా కొంచెం తానికి ఉంటుంది. ఇప్పుడు నీకు ఆరోగ్యం మంచిగా లేదు, పడుకొని ఉండవా? అవును, సహజమే కదా. కాబట్టి అట్లా ఉపశమనాలు తప్ప ఈ రకంగా ఉండదు ఎప్పుడు. ఓకే. ఒక బంతి ఎంత కిందికి పోతే అది పైకి పోతుంది, కిందికి కొడితే అది పైకి పోతుంది. కాబట్టి దీని కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మన ప్రయత్నాలు ఉండాలి. కాలం నిర్ణయిస్తానికి ఖాళీగా ఉంటే కాదు, మన ప్రయత్నాలు ఉండాలి కదా. ఆ ప్రయత్నాలలోనే మనం ఆలోచనలలో ఉన్నాం. అందుకనే ఈ మతోన్మాద, ఈ మరి నియంతృత్వ పాసిస్టు ధోరణితో ఉన్నటువంటి రైతుల పట్ల, కూలీల పట్ల, కార్మికుల పట్ల, లేకుంటే అన్ని సకల జనుల పట్ల, ఉద్యోగాల పట్ల ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. వాళ్ళ మొనోఫలిజం అంటే ఈ ఎన్నికల విధానం కూడా ఇక ఇంత కూడా ఓటాకు తీసేసే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చిన అమెరికా లాగా అదొక స్టైల్ పోతుంది కదా. ఎలాంటి పరిణామాలు చెప్పలేదు. అందుకని మనం ఇక్కడ ఏంది, నీకు ఇక్కడ బేసిక్ అంటే నిజంగా చెప్పాలంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దానిలో ఏం చేసినాడు, భూమికలో ప్రవేశపెట్టుకలో లేకుంటే పౌర హక్కులలో ఏం చేసినాడు, ఫస్ట్ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. ఉద్యోగం. విద్య అందరికీ ఉందా? ఇప్పుడు కార్పొరేట్ విద్య అయిపోయింది కదా. అవును. వైద్యం కార్పొరేట్ వైద్యం అయిపోయింది కదా. సామాన్యుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బతకలడా దాని దృష్టి వచ్చేసింది కదా. అనేక ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? అందరికి ఇల్లు కట్టియాలి ఉన్నాయి. ఇప్పుడు ఈ గుడిసెలు ఎందుకు ఉన్నారు? ఇప్పుడు మేము వేసిన గుడిసెలే ఇప్పుడు దాదాపు సిపిఎస్సి వేసినవి 1,00,000 ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఈ తెలంగాణలో. ఓకే. మీరు ఏమంటున్నారంటే కమ్యూనిస్టులు ఉద్యమం ఎక్కడ అని అంటే చూపిస్తా అంతా ఎక్కడెక్కడ గుడిసెలు ఉంటారో జనాలంతా అలా బతుకులేట్లు ఉన్నాయి. పొద్దున్న తెల్లారంగా పోయి పని చేసేస్తారు, ఇళ్ళలో పోయి పని చేసేస్తారు. వాళ్ళు ఉంటారా గుడిసెలు? మూత్రం మలపుత్రం పోవడానికి ఇక్కడికి పోయి రావాలి. అంటే సామాన్య ప్రజలకా లేకుంటే ఇప్పుడు మీ కమ్యూనిస్టు జెండా ఎర్ర జెండా అనుకుంటే తిరిగే వాళ్ళగా? సామాన్య ప్రజలకు. మా అచ్యుతంలో మరి కమ్యూనిస్టులు అనేటోళ్ళు కమ్యూనిస్టులు ఎక్కడి నుంచి వెళ్ళేస్తారు? ఉద్యమాల నుంచే కదా వచ్చేది, పుట్టేది. ప్రజా ఉద్యమాల నుంచే కమ్యూనిస్టులు పుడతారు. వాళ్ళు ముడి సరుకు దాన్ని మంచి సానబట్టి తయారు చేసుకుంటాం అట్లా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు తయారవుతారు? వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు సానుభూతి పరులుగా ఉండాలో అందరూ కాదు. సైద్ధాంతిక అవగాహన పెంపొందినప్పుడే అసలైన పోరాట పటిమ గలవాడు అవుతాడు. ఉద్యమాల నుంచే కమ్యూనిస్టులు పుడతారని చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం రాబోతుందా? వస్తే తప్పనిసరి. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం కదా.